ఇండియాలో చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? ఇక్కడ ఒక్క ప్యాసింజర్ కూడా కనిపించారంట. ఎందుకు అనేగా మీ ప్రశ్న? అదేంటో చూద్దాం మరి. ఇండియాలో బడా రైల్వే స్టేషన్లు ఎన్నో ఉన్నప్పటికీ ఒకటి మాత్రం చాలా స్పెషల్. మన దేశంలో ఇది చివరి రైల్వే స్టేషన్ కావడమే ఇందుకు కారణం. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఇండియా 4ది. దాదాపు 13,000 రైళ్లు ప్రతిరోజు సుమారు 3 కోట్ల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 7,000 రైల్వే స్టేషన్ల నుంచి ట్రావెల్ చేస్తూ ఓవరాల్గా 68,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తున్నాయి. లాంగ్ జర్నీలు చేయడానికి ప్రయాణికులు సైతం రైళ్లకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇండియాలో బడా రైల్వే స్టేషన్లు ఎన్నో ఉన్నప్పటికీ ఒక్క రైల్వే స్టేషన్ మాత్రం చాలా స్పెషల్. మన దేశంలో ఇది చివరి రైల్వే స్టేషన్ కావడమే ఇందుకు కారణం. దీని విశేషాలు, చరిత్ర ఏంటో చూద్దామా? ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ మధ్య సింఘాబాద్ అనే రైల్వే స్టేషనే భౌగోళిక పరంగా మన దేశంలో చివరి రైల్వే స్టేషన్. ఇది పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా హబీబుపూర్ ఏరియాలో ఉంది. ఈ స్టేషన్ మధ్య ఇండియా బోర్డర్ ముగిసిపోయి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. బ్రిటిష్ కాలంలోనే ఈ సింఘాబాద్ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. కోల్కతా, ఢాకా మధ్య రాకపోకలు సాగించడానికి ఈ జంక్షన్ కీలకంగా ఉండేది. సింఘాబాద్ రైల్వే స్టేషన్ ఉన్న రూట్ ను నాడు బ్రిటిషర్లు ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ కోసమే వాడేవారు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య గూడ్స్ రైళ్లు ఎక్కువగా ట్రావెల్ చేసేవని చరిత్ర చెబుతుంది. ప్యాసింజర్ రైళ్లను ఈ రూట్ లో నడవడం చాలా తక్కువ. దీంతో ఆనాటి నుంచే ఈ స్టేషన్లో ఏ ఒక్క ప్యాసింజర్ గూడ్స్ రైలు కూడా ఆగవు. స్వాతంత్రానికి పూర్వం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖ వ్యక్తులు ఈ రూట్ నుండే ఢాకాకు వెళ్లేవారట. దీంతో ఈ స్టేషన్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఆనాడు వెలుగు వెలిసిన సింఘాబాద్ రైల్వే స్టేషన్ నేడు వెలవెలబోతుంది. ఈ రూట్లో అసలు ప్యాసింజర్ ట్రైన్లు నడవడమే మానేశాయి. కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే ఈ మార్గం గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. 1971లో బంగ్లాదేశ్ అవతరణ అనంతరం ఇండియాతో వాణిజ్యానికి ఈ స్టేషన్ కీలకంగా మారింది. ఇక్కడ నుంచి అధికారికంగా సరుకు రవాణా జరిపేలా 1978లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2011లో ఈ ఒప్పందానికి సవరణ చేసి నేపాల్కు గూడ్స్ రైళ్లను అనుమతించడం మొదలుపెట్టారు. ఇలా వ్యూహాత్మకంగా ప్రాంతీయ వాణిజ్యానికి సింఘాబాద్ కీలకమైన రైల్వే స్టేషన్ గా మారింది. ఒకనాడు ఎంతో ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా నిలిచిన సింఘాబాద్ నేడు దుమ్ము పట్టిపోయింది. ఇక్కడ ప్లాట్ఫారమ్స్ ఖాళీగా మారాయి. టికెట్ కౌంటర్లు మూతపడ్డాయి. స్టేషన్ నిర్వహణ కోసం కొంతమంది ఉద్యోగులు తప్ప ఇక్కడ ఇంకెవ్వరూ కనిపించరు. కేవలం గూడ్స్ రైళ్లకే పర్మిషన్ ఉండడంతో ప్యాసింజర్ ట్రైన్లు ఏవి ఇటు రావు. దీంతో ప్యాసింజర్లు ఎవరు ఇక్కడికి వెళ్లరు. సో ఇది చూసాం కదా, ఇండియాలో చివరి రైల్వే స్టేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇది వాటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి PSR న్యూస్.